యెరూషలేము ఎందుకు వెళ్తారు యూదులు? 3 పండుగలు వారికి ఉన్నాయి. పస్కా పండుగ, ఇంకా ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ పర్ణశాల పండుగ, ఇంకా ప్రథమ ఫలముల యొక్క పండుగ. ఈ 3 పండుగలు వారు ఆచరించాలి కనుక ఖచ్చితంగా వారు యెరూషలేముకి వెళ్ళాలి. కనుక ఆ యొక్క ఉద్దేశముతో అందరూ వెళ్తారు. యేసు ప్రభుల వారు వెళ్ళే ముందు ఆల్రెడీ అక్కడ చాలామంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. చరిత్రకారుడు జోసెఫస్ అనేటువంటి హిస్టారియన్ ఏమంటాడంటే అరౌండ్ 2,50,000 2,50,000 మంది ఆ చిన్న యెరూషలేం పట్టణంలో వచ్చేసారు. ఎందుకంటే అనేక దేశాల నుండి వారు వచ్చారు, అనేక ప్రాంతాల నుండి వారు వచ్చి ఆ పట్టణంలో వారు కూర్చొని అక్కడ మరి బలులు అర్పించడానికి వారందరూ కూడా సిద్ధమైపోయారు. వారికి అందినటువంటి వార్త ఏంటంటే యేసు ప్రభుల వారు వస్తున్నారు అనేటువంటి న్యూస్ వారికి వచ్చింది. ఆ న్యూస్ వచ్చినప్పుడు అందరూ కూడా రెడీ అయిపోయారు, సిద్ధమైపోయారు. అరే వస్తున్నాడు యేసయ్య అని సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుల వారు యెరూషలేములో వచ్చే ముందు ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు. ఆ యొక్క సంఘటన, ద రెజరక్షన్ ఆఫ్ లాజరస్ తిరిగి లగడం అనేటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విన్నారు. అరే ఈ మనిషి ఎక్కడ మనకు తెలుసు. బెతనీ అనేటువంటి ప్రాంతములో మరియా మార్తా యొక్క సహోదరుడైనటువంటి లాజరు మాకు తెలుసు, ఆయన చనిపోయాడని మాకు తెలుసు. ఆయన తిరిగి ఇతను లేపాడంట. ఎంత గొప్ప దైవజనుడు ఆయన మన యెరూషలేం పట్టణానికి వస్తున్నాడని అందరికి కూడా వాట్సాప్ లేదు, అక్కడ ఫోన్లు లేవు, మొబైల్ ఫోన్లు లేదు, ఏది కూడా లేదు. కానీ బై మౌత్ వెళ్ళిపోయింది. ఏంటి? ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పట్టణం అంతా కూడా చెప్పేశారు. ఏమని? యేసు ప్రభుల వారు తిరిగి ఆయన యెరూషలేంలోకి వస్తున్నారంటే అందరు ఏమైపోయారు? సంతోషం. హల్లెలూయా. సంతోషంతో వారు ఏం చేయాలి? ఒక రాజు వస్తున్నాడు కదా, రాజు వచ్చేటప్పుడు వారు ఏం చేసేవారంటే కొబ్బరి మట్టలు, మరి ఇలాక ఆ యొక్క ఖర్జూరపు మట్టలు వారు కట్ చేసి వారు రాజు వచ్చేటువంటి దారి దగ్గర నిలబడి అందరూ కూడా ఆ ఖర్జూరపు మట్టల్ని ఊపేవారు. ఈ యొక్క ఇశ్రాయేలీలు కూడా ఒక రాజును వెల్కమ్ చేసేటప్పుడు వారు ఏం చేసేవారంటే ఈ రీతిగా చేసేవారు. ఆ యొక్క కొబ్బరి మట్టలు తీసుకొని, ఖర్జూరపు మట్టలు తీసుకొని వారు ఊపుతూ రాజును ఆహ్వానించేవారు. యేసు ప్రభుల వారు వచ్చేటప్పుడు ఒక గుర్రం మీద రాలేదు, ఒక రథము మీద రాలేదు. రాజులు ఎలా వచ్చేవారు? గుర్రాల మీద వచ్చేవారు. గుర్రాల మీద సైనికులతో పాటు గొప్ప సైన్యము. మరి ముందు ఒక అతను వెళ్తూ మహారాజు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అలా వెళ్తున్న తర్వాత వెనకాల రాజు ఆయన యొక్క రథములో వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా బయట నిలబడి రాజా మీకు ఆహ్వానము, రాజా మీకు ఆహ్వానం అని చెప్పేవారు. యేసు ప్రభుల వారు ప్రత్యేకమైనటువంటి రాజు. ఎందుకంటే మిగతా రాజుల వంటి వాడు కాడాయన. హల్లెలూయా. ఆయన రాజ్యము ప్రత్యేకమైనది. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆయన మనిషి కాదు కనుక, పరలోకము నుండి వచ్చాడు కనుక ఆయన రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కింగ్డమ్. ఆయన రాజకీయ మరి ఒక రాజుగా ఆయన రాలేదు. ఈ లోకములో ఒక రాజ్యాన్ని కట్టడానికి రాలేదు, కానీ ప్రజల యొక్క హృదయములో ప్రేమ అనేటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రజల యొక్క హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రేమ, సమాధానము, తగ్గింపు, ఒకరికొకరు సేవ చేయడము, మరి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడమై దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యాన్ని యేసు ప్రభుల వారు లోకానికి తీసుకొచ్చారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభుల వారు ఎలా వచ్చారంట? గాడిదను ఎక్కి, ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేంలోకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఇదేమిటి, ఈయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడు ఏంటి? అయినా సరే ప్రజలందరూ కూడా ఆయనను ఆహ్వానించారు. యేసు ప్రభుల వారు గాడిద మీద ఎక్కి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన జకర్యా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రవచనం ఏముందో తెలుసా? ఆల్మోస్ట్ 500 years, 500 సంవత్సరాలు యేసు ప్రభుల వారు పుట్టక ముందే 500 సంవత్సరాల క్రిందటే మరి ప్రవక్త అయినటువంటి జకర్యా ఏమన్నాడు తెలుసా? సియోను కుమార్తె నువ్వు సంతోషించు, ఉల్లాసించు,
ఇదిగో నీ రాజు దీనుడై ఆయన సాత్వికుడై నీ యొద్దకు గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అని ఆల్మోస్ట్ 500 years బ్యాక్ మరి ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచించినటువంటి ప్రవచనం వీరికి తెలియదప్పుడు. యేసు ప్రభువుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అప్పుడు వారికి ఆ గ్రహింపు కలిగింది. ఆ గ్రహింపు ఏంటంటే అరే ఇవన్నీ కూడా ఏమున్నాయి, వాక్యములో ఉన్నట్లుగా జరుగుతూ ఉన్నాయని వారు గ్రహించారు. కనుక ప్రియులారా, ఈరోజు అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి దినము. ఇట్ ఈస్ ద డే వెన్ జీసస్ ఎంటర్డ్ జెరూసలేం. యేసు ప్రభువుల వారు యెరూషలేములోకి ప్రవేశించినటువంటి శ్రేష్టమైనటువంటి దినము. ఎందుకు ప్రవేశిస్తున్నాడు? ఎందుకంటే ఆయనే పస్కా బలిగా మారబోతున్నాడు. హల్లెలూయా. హీ ఈస్ గోయింగ్ టు బీ ద పాస్ ఓవర్ ల్యాంబ్. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయితే గొర్రెపిల్ల అని యోహాను చూపించాడు కదా, అదే యేసు ప్రభుల వారు ఆ రోజు దేవుని యొక్క గొర్రెపిల్లగా యెరూషలేములోకి ఆయన ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఆయన తను తాను అర్పించుకోవడానికి, ప్రజలందరి కొరకు ఒక బలి అర్పణగా మారడానికి యేసు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ వారములో మరి ఫ్రైడే ఏముందండి? గుడ్ ఫ్రైడే ఉంది కదా. గుడ్ ఫ్రైడే ఉంది. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే జరిగినటువంటి సంఘటనలు ఏంటో మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క సండే యేసు ప్రభుల వారు, ఆదివారం యేసు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించారు. సోమవారము జరిగినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు మందిరములోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ లాస్ట్ వీక్ చెప్పాను కదండి, క్రయ విక్రయాలు చేసేటువంటి వారందరినీ కూడా తరమగొచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? సోమవారం రోజు. ఆదివారం లోపలికి వెళ్ళాడు, యెరూషలేములోకి వెళ్ళాడు. తర్వాత సోమవారం రోజు ఉదయకాలమునే ఆయన యెరూషలేములోకి వెళ్ళి మందిరములోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిజినెస్ వ్యాపారం చేసేటువంటి వారు, దేవుని యొక్క మందిరాన్ని దొంగల గుహగా మార్చినటువంటి ఈ యొక్క దొంగలందరినీ కూడా తరిమి కొట్టాడు యేసయ్య. ఆ యొక్క మందిరాన్ని శుద్ధి చేశాడు. లాస్ట్ వీక్ చెప్పినట్లుగా యేసు ప్రభుల వారు మందిరాన్ని ఎన్నిసార్లు శుద్ధి చేశాడమ్మా? 2 సార్లు. 2 times he cleaned the temple. ఫస్ట్ టైం ఎప్పుడంటే ఆయన పరిచర్యను ప్రారంభించేటప్పుడు మందిరాన్ని శుద్ధి చేశాడు. తర్వాత పరిచర్యను ముగించేటువంటి సమయంలో కూడా ఏం చేస్తున్నాడు? మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ థింగ్. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆయన కోరిక ఏంటంటే మందిరం ఏమో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హిస్ హౌస్, హిస్ టెంపుల్ ఇస్ అ టెంపుల్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనా మందిరము అని అంటున్నాడు ఆయన. నా మందిరం కోసం నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని అంటున్నాడు. కనుక ప్రియులారా, లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లుగా మన మందిరం అనేటువంటి మన దేవాలయంను మనం ఎలా పెట్టుకోవాలి? పరిశుద్ధంగా పెట్టుకోవాలి. లేకపోతే యేసయ్య ఏం చేస్తాడు? త్వరడాన్ని పట్టుకొస్తాడు. అందులో ఉన్నటువంటి బిజినెస్ అంతటిని కూడా బయట తరిమి వేస్తాడు. కనుక మనము మన మందిరాన్ని, మన దేహాన్ని, మన హృదయాన్ని పరిశుద్ధంగా మనం పెట్టుకోవాలి. తర్వాత మండే అయిపోయింది, ట్యూస్డేకి వద్దాం. ట్యూస్డే మరి మంగళవారం రోజు యేసయ్య చేసినటువంటి కార్యం ఏంటంటే ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. ఒలీవ కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా యేసయ్యతో అన్నటువంటి మాటలు ఏంటంటే, యాక్చువల్లీ ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు మందిరాన్ని చూపిస్తున్నారు శిష్యులు. చూసారా యేసయ్య ఎంత గొప్పగా మందిరాన్ని నిర్మించారు. హేరోదు ఆ యొక్క యెరూషలేం మందిరాన్ని నిర్మించాడు. లాస్ట్ వీక్ చెప్పాను కదండి, మందిరము ఎంత పొడుగ్గా ఉంది? ఇట్ ఈస్ 40 ఎకరాల మందిరం. అది 40 ఎకరాల ప్రాంతములో కట్టబడినటువంటి మందిరము. ఒక్కొక్క రాయి ఇట్ ఈస్ అరౌండ్ 40,000 tons. 40 tons, 40 టన్నుల బరువుగా ఉన్నది. ఆ ఒక్కొక్క రాయి మీద మరొక రాయిని వారు పెట్టారు. అద్భుతంగా నిర్మించబడినటువంటి మందిరము. మందిరము యొక్క గోపురము బంగారముతో అది కప్పబడి ఉంది. బంగారంతో కప్పబడింది కనుక ఎండ దాని మీద పడినప్పుడు తల మెరిచిపోతుంది ఆ మందిరం. అంత అద్భుతమైనటువంటి మందిరం మరి నిర్మించారు. హేరోదు రాజు నిర్మించాడు. ఆ మందిరాన్ని చూసి అందరూ కూడా మురిసిపోతున్నారు. యేసు ప్రభుల వారి శిష్యులు కూడా ఏమన్నారంటే, యేసయ్య చూడండి అంత గొప్ప మందిరం అండి, మన మందిరం ఎంత గొప్పది అని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీకు విషయం చెప్తున్నాను, ఈ మందిరంలో ఒక్క రాయి మీద మరొక రాయి ఉండదు. ఒక్క రాయి మీద మరొక రాయి ఉండదు. ప్రతి రాయి ఏమవుతుందంట? పడవేయబడుతుంది. ఆశ్చర్యపడిపోయారు శిష్యులు. అరే రే రే, ఇదేమిటి, మందిరం పడవేయబడుతుందా?
యేసయ్య మాకు చెప్పండి అయ్యా, ఎప్పుడు ఇది జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని పూర్తిగా ఆయన మందిరము ఎప్పుడైతే కూలగొట్టబడుతుందో, మరి ఏం జరుగుతుందో, ఎలా వారు జీవించాలి, ఎలా వారు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, అవన్నీ కూడా మాథ్యూ చాప్టర్ 24లో యేసు ప్రభుల వారు స్పష్టంగా తన శిష్యులకు తెలియపరిచి ఉన్నారు. మత్తయి 24 కొండ మీద ప్రసంగము ఎప్పుడు జరిగింది? అది మంగళవారము రోజు. ఆన్ ద ట్యూస్డే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుల వారు ఒలీవ కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఆయన మందిరము ఎప్పుడు కూలగొట్టబడుతుంది, యెరూషలేం, ఆ యొక్క యెరూషలేం అంతా కూడా సైనికుల చేత ముట్టించబడినప్పుడు మీరందరూ కూడా ఒక్కరు కూడా ఉండకుండా పారిపోండి అని యేసయ్య అంటున్నాడు. ఎగ్జాక్ట్గా యేసయ్య అన్నట్లుగా AD 70 క్రీస్తు శకము యేసు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత AD 70లో జనరల్ టైటస్ అనేటువంటి మరి రోమా చక్రవర్తి, రోమా సైన్యానికి అధిపతి అయినటువంటి టైటస్ వచ్చి మందిరం అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. ఒక్క రాయి మీద కూడా మరొక రాయి లేదు. ఈరోజు కూడా మందిరం అనేది యూదులకు లేదు. హల్లెలూయా. దెర్ ఇస్ నో టెంపుల్. ఈరోజు యెరూషలేంకి వెళ్ళినట్లయితే సొలొమోను మందిరం కూలిపోయింది, హేరోదు కట్టినటువంటి మందిరము పడవేయబడింది, మందిరం అనేది అక్కడ లేదు, కేవలము ఒక గోడ మాత్రమే ఉంది. యూదులు ఏం చేస్తారో తెలుసా? ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడను పట్టుకొని కన్నీరు కారుస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మరలా మందిరాన్ని కట్టడానికి అవకాశము దయచే ప్రభువా అని. మీకు తెలుసు కదా, మీరు చూస్తుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ద వెయిలింగ్ వాల్. దానిని కన్నీటి గోడ అని అంటారనమాట. ఆ కన్నీటి గోడ దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థిస్తూ ఒక పేపర్ మీద వారి యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా చుట్టి దాని లోపల పెట్టి వారు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, అది ఎందుకు జరిగిందో తెలుసా? బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభుల వారు ఆ యొక్క గాడిద మీద ఎక్కి యెరూషలేం దగ్గరికి వస్తున్నప్పుడు యెరూషలేమును చూసి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు కనికరా స్వరూపుడు. మన దేవుడు మనతో పాటు కన్నీరు కార్చేటువంటి దేవుడు. మన దేవునికి మన భారం ఏంటో తెలుసు, మన బాధ ఏంటో ఆయనకి తెలుసు, మన శ్రమ ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు అనుభవించేటువంటి కష్టం ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ప్రతిరోజు నువ్వు అనుభవించేటువంటి కష్టాలు ఆయనకి తెలియనటువంటి విషయం కాదు, ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. హెబ్రియా ఉంటుందంటే ప్రతి బలహీనత ఆయనకు తెలుసు. నువ్వు ఏ రీతిగా అయితే శోధించబడుతున్నావో అదే రీతిగా ఆయన కూడా ప్రతి విషయములో శోధించబడ్డాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో శోధించబడ్డాడు, కానీ ప్రతి శోధనను కూడా ఆయన జయించినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభుల వారు యెరూషలేం దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. ఇది రెండవ మారు బైబిల్లో మనం చూస్తున్నాం. మొదటి మారు ఎక్కడ చూస్తున్నామంటే, ఎక్కడైతే మరి లాజరు చనిపోయాడో మార్తా మరియలు ఇద్దరు కూడా వచ్చినప్పుడు వారిని పట్టుకొని యేసయ్య ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మన యేసయ్య మనలాంటి వాడే, మనలాంటి స్వభావము కలిగినటువంటి వాడే. హీ నోస్ అస్. ఆయనకు తెలుసు మానవులకి ఎటువంటి మరి కష్టాలు వస్తాయి, ఆయనకు తెలుసు మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆయనకు తెలుసు మనం ఏం ఎదుర్కొంటున్నాం ఆయనకి తెలుసు. మనతో పాటు ఆయన కన్నీరు కార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కష్టాల్లో ఉంటున్నట్లయితే, ఇబ్బందుల్లో ఉంటున్నట్లయితే, శ్రమల్లో ఉంటున్నట్లయితే యేసయ్య మీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీతో పాటు కన్నీరు కారుస్తున్నాడు, శ్రమలు అనిపిస్తుంటే నీతో పాటు ఆయన ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, యెరూషలేం దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేమా యెరూషలేమా అని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకు కారుస్తున్నాడు తెలుసా? యెరూషలేమా, ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు, కానీ నీ రాజును నువ్వేం చేయలేదు, అంగీకరించలేదు, గుర్తుపట్టలేదు ఆయనని. యు డిడ్ నాట్ రికగ్నైజ్. ఆయన రాకడను నువ్వు గుర్తుపట్టలేదు కనుక ఇదిగో ఈ గతి నీకు పట్టింది అని యేసయ్య అంటున్నాడు. ఎందుకు తెలుసా ప్రియులారా? బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. దోస్ హూ డు నాట్ యాక్సెప్ట్ హిమ్, ఎవరైతే ఆయనను అంగీకరించరో ఆటోమేటిక్గా వారు ఏం చేస్తున్నారు? ఆయనను వెలివేస్తున్నారు. అంగీకరించబడినటువంటి వారు రక్షించబడతారు. ఎవరైతే అంగీకరించారో ఆటోమేటిక్గా వారి మీద ఏమొస్తుంది? తీర్పు వచ్చేస్తుంది. ఒకళ్ళు తీర్పు తీర్చడానికి లేదక్కడ. వారు ఎవరైతే అంగీకరించారో వారి మీద
తీర్పు అనేది ఆల్రెడీ వస్తుందని యోహాను సువార్తలో మనకు కనబడతా ఉంది. ఎందరైతే అంగీకరిస్తారో వారు దేవుని యొక్క కుమారులగుటకు ఆయన ఏమిస్తున్నాడు? అధికారం. యోహాను 1:12 ఆయన అంగీకరించినటువంటి వారందరికీ దేవుని యొక్క బిడ్డలవుటకి అధికారమును ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసయ్య ఆ రోజు యెరూషలేం పట్టణాన్ని చూసి కన్నీరు కార్చాడు. ఎందుకంటే యేసయ్యను వారు గుర్తుపట్టలేకపోయారు. యేసయ్య ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన కారణం ఏంటి రావడానికి, సమాధానం తీసుకొచ్చాడు. కానీ వీరు దానిని అంగీకరించలేదు. హల్లెలూయా. స్వస్థపరచడానికి వచ్చాడు, బాగు చేయడానికి వచ్చాడు. కానీ వారికి ఏం కావాలి? ఒక నాయకుడు కావాలి, ఒక రాజు కావాలి. వారికి ఏం కావాలి? ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే కావాలి, కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలు వారికి వద్దు. బహుశా ఈరోజు కూడా యేసుప్రభుల వారు ఒకవేళ మన మందిరానికి వచ్చి కన్నీరు కారుస్తున్నాడేమో మనకు తెలియదు కదా. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ జీసస్, యేసును అంగీకరించకుండా, ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టకుండా, ఆయన ఎవరై ఉన్నాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన నీ ద్వారా నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడో ఆయన నువ్వు గుర్తించకుండా ఉన్నట్లయితే బహుశా నిన్ను కూడా చూసి కన్నీరు కారుస్తున్నాడేమో నాకు తెలియదు. నా కుమారుడా, చక్కటి మాట ఉంది బైబిల్లో. చూడమ్మా, యెరూషలేం గురించి ఆయన కన్నీరు కారుస్తూ, ఐ థింక్ మాథ్యూస్ గాస్పెల్లో ఉన్నట్టుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుతున్నావు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఇదిగో నీ దగ్గరికి పంపించాను, చాలా మందిని పంపించానమ్మా. యెరూషలేమా, నువ్వు మారుతావని నేను ఆశపడ్డాను, కానీ నువ్వు ఏం చేసావు? అంగీకరించలేదు. నీదే కావాలి, నీ పనులే కావాలి, నువ్వు అనుకున్నట్లుగానే జరగాలి, అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగా జరగాలి అనుకుంటున్నావు. కానీ నేను పంపించినటువంటి ప్రవక్తలను నువ్వు ఏం చేసావు? చంపివేశావు. రాళ్లతో నువ్వు వాడిని కొట్టి చంపేశావు. ఇంకా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనును, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ రీతిగా చేర్చుకుంటుందో, అలాగే నేను కూడా నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని నేను ఆశపడ్డాను. చూడు ప్రియులారా, యేసయ్య యొక్క హృదయం ఎలాంటిదంటే, ఒక కోడి తన బిడ్డల్ని చేర్చుకున్నట్లుగా యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడు? చేర్చుకోవాలని, తన దగ్గర పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. మన పని ఏంటంటే ఆయన దగ్గర నుండి దూరం పారిపోదామని చూస్తూ ఉంటాం కదా. వీ వాంట్ రన్ అవే ఫ్రమ్ హిమ్. మనకి ఈ యొక్క రూల్స్ వద్దు, మనకి యేసయ్య వద్దు, మన ఇష్టానుసారంగా జీవిద్దామని ఆశపడతా ఉంటాం కదా. కానీ యేసయ్య అంటాడంటే, బాబు, ఐ వాంట్ టు బ్రింగ్ యూ నియర్, నిన్ను దగ్గరగా చేర్చుకోవాలని, నిన్ను భద్రపర. ఎందుకంటే ఆయన దగ్గరగా చేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? భద్రత. కోడి ఏం చేస్తుంది? పుంజుల్ని ఏం చేస్తుంది? రెక్కల కింద పెట్టి భద్రపరుస్తుంది. రెక్కల కింద నుండి పారిపోతే గద్దొచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది, రెక్కల కింద నుండి పారిపోతే కుక్కొచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. కాబట్టి పుంజులు ఏం చేయాలి? ఎప్పుడు కూడా కోడి యొక్క రెక్కల క్రిందనే అవి ఉండాలి. యేసయ్య ఉంటున్నాడంటే, నా ప్రజలారా, నిన్ను నా రెక్కల క్రింద పెట్టుకోవాలని ఆశపడుతున్నాను, కానీ మీరు మాత్రం నా మాట వినట్లేదు అని యేసయ్య ఎంతో బాధపడి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడమ్మా, 38వ వచనం. ఇదిగో నీ ఇల్లు నీకు విడువబడి ఉన్నది. ఇదిగో ఈ యెరూషలేము రానున్న రోజుల్లో పడవేయబడబోతుంది. AD 70లో జరిగినటువంటి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరలా తిరుగుబాటు చేశారు. రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేసినప్పుడు, వెన్ దే రిబెల్డ్ అగెన్స్ట్ రోమాకి తిరుగుబాటు చేసి వారు ఏం చేశారంటే గురిల్లా వార్ఫేర్ చేశారు. గురిల్లా వార్ఫేర్ అంటే దాక్కుంటూ సైనికుల మీద దాడి చేయడం. మన నక్సలైట్స్ ఉంటారు కదండి, జంగల్స్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుండి మరి పోలీసు వాళ్ళు వెళ్ళేటప్పుడు దాక్కుంటూ వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు. అలాంటి గురిల్లా స్టైల్ వార్ఫేర్ ఈ యొక్క ఇశ్రాయేలీలు చేశారు. ఎవరి మీద? రోమీయుల మీద. చాలా నష్టాన్ని వారు కలిగి చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజు ఏమన్నాడంటే, రే నువ్వు వెళ్ళి వారిని అందరినీ కూడా ఫినిష్ చేసే, ఈ గొరిల్లా సమస్య నాకు వద్దు, మొత్తం లేపెడేసే అని చెప్పినప్పుడు టైటస్ చక్రవర్తి వచ్చాడు. టైటస్ సైన్యాధిపతి వచ్చి యెరూషలేం చుట్టూ సీజ్ పెట్టాడు. సీజ్ అంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు, బయటికి వెళ్ళడానికి లేదు. నోబడి కెన్ కమ్ ఇన్ ఆర్ గో అవుట్. ఈస్ క్లోజ్డ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ.
లోపల అన్నము లేదు, ఆకలితో అల్లాడిపోయారు. దాని తర్వాత ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా చంపేశాడు. కొన్ని లక్షలాది మందిని ఎవరు చంపారు? టైటస్ రాజు. అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని పడగొట్టేశాడు. యేసు ప్రభుల వారు 70 years బ్యాక్ చెప్పినటువంటి ప్రవచన నెరవేర్చబడింది. వాట్ జీసస్ సెడ్ అబౌట్ జెరూసలేం కేమ్ టు పాస్. ఎవ్రీ వర్డ్, ప్రతి మాట నెరవేర్చబడింది. యెరూషలేం గురించి ఆ రోజు కన్నీరు కార్చాడు. ఎందుకంటే 70 years తర్వాత ఇది జరుగుతుందని ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియులారా, ట్యూస్డే రోజు జరిగినటువంటి విషయం అది. ట్యూస్డే మంగళవారం రోజు ఒలీవ కొండ మీద తన శిష్యులను పిలిపించి, శిష్యులు అడిగినప్పుడు ఇలా జరగబోతుంది నాన్న, ఇవన్నీ కూడా జరుగుతాయి, మీరు ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే తిరిగి చక్కగా అంటాడు, ఇఫ్ యు ఆర్ ఆన్ ద హౌస్ టాప్ డోంట్ గెట్ డౌన్, పారిపోండి, కొండలకి పారిపోండి అని యేసయ్య అన్నాడు. చాలామంది క్రైస్తవులు పారిపోయారు, ఆ సమయంలో తప్పించుకున్నారు. కొంతమంది అలాగే తిరుగుబాటు చేసినటువంటి వారందరూ కూడా నశించిపోయారు. సో ట్యూస్డే మంగళవారం రోజు జరిగినటువంటి విషయం అది. తర్వాత వెడ్నెస్డే రోజు ఏమి కూడా జరగలేదు. ఇట్స్ డే ఆఫ్ రెస్ట్. బహుశా యేసు ప్రభుల వారు విశ్రాంతి తీసుకున్నారేమో. దాని తర్వాత వెడ్నెస్డే తర్వాత ఏమొస్తుందండి? థర్స్డే కదా. థర్స్డే గురువారం రోజు పస్కా పండుగ దినము. ఇట్ ఈస్ ద డే ఆఫ్ పాస్ ఓవర్. పస్కా పండుగ దినము కనుక ఆ రోజు యేసు ప్రభుల వారు తన శిష్యులతో పాటు పస్కా పండుగను జరుపుకున్నారు. పస్కా పండుగ రోజు ఏం చేస్తారో తెలుసా? ఇంటి యొక్క యజమానుడు ఏం చేస్తాడంటే తన యొక్క కుటుంబం అంతటిని కూడా పిలిపించి అందరినీ కూడా కూర్చోబెడతాడు. టేబుల్ని అరేంజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే సెడర్ మీల్. ఆ యొక్క సెడర్ అనే యొక్క భోజనము, ఆ సెడర్ భోజనానికి వారందరినీ కూడా ఆహ్వానించి అందరు కూడా కూర్చుంటారు. పెద్దవాళ్ళు ఒకవైపు, చిన్నపిల్లలు ఒకవైపు కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెని తీసుకుంటారు, ద్రాక్షారసం తీసుకుంటారు, మాంసం తీసుకుంటారు, తర్వాత ఈ యొక్క చేదైనటువంటి ఆకులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకొని ఇంటి యజమానుడు ఏమంటాడో తెలుసా? అనేక సంవత్సరాల క్రిందట మనము ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ యొక్క ఐగుప్తు నుండి మనల్ని ఈరోజు మనల్ని విడిపించాడు. దేవుడు మనకేం చెప్పాడంటే ఈరోజు జ్ఞాపకార్థంగా మీరు దీనిని నిలబెట్టుకోవాలి అని అన్నాడు. కనుక ఇది మనం చేస్తున్నాం. ఇదిగో రొట్టె. ఈ రొట్టె పొంగనటువంటి రొట్టె. అంటే మామూలుగా చపాతీలు ఇంట్లో చేసుకుంటారు కదండి. చపాతీలో మీరు ఈస్ట్ వేస్తారా? వేయరు. మన షాప్లో దొరికేది బ్రెడ్. ఆ బ్రెడ్లో ఏమేస్తాడు? ఈస్ట్ వేస్తాడు. ఈస్ట్ వేస్తే ఇంత బ్రెడ్ ఇంత అయిపోద్ది అనమాట. కానీ మన ఇంట్లో చేసుకునేటువంటి చపాతీ, ఆ చపాతీలో ఎటువంటి మనము ఈస్ట్ వేయం కాబట్టి అది ఫ్లాట్గా ఉంటుంది. ఆ చపాతీ పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే విరిచి దాన్ని బిడ్డలందరికీ ఇస్తాడు. తర్వాత మాంసం ఉంచది. ఆ మాంసం కాల్చబడినటువంటి మాంసం. కాల్చబడినటువంటి మాంసాన్ని దాన్ని తీసి బిడ్డలందరికీ కూడా దానిని ఇస్తాడు. థ్యాంక్ యూ సతీష్, చక్కగా పెట్టావు. సో దాని తర్వాత ఈ యొక్క చేదైనటువంటి ఈ యొక్క ఆకు, ఈ చేదైనటువంటి ఆకులు ఎందుకు ఇస్తాడంటే మనం ఐగుప్తులో ఉన్నప్పుడు మన బానిసత్వం ఎలా ఉంది? చేదుగా ఉంది, కఠినంగా ఉంది. దానికి సాదృశ్యంగా ఈ చేదైనటువంటి ఆకులు. సో ఆ రోజు ఈ విధంగా జరిగేది. ఈ విధంగా ఆ యొక్క పాసోవర్ మీల్, పస్కా పండుగను వారు ఆచరించేవారు. మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ రీతిగా వారు ఆ యొక్క పస్కా పండుగను ఆచరించేవారు. అదే సమయంలో యేసు ప్రభుల వారు ఈ పస్కా పండుగని తీసుకొని దానికి ఒక నూతన అర్థాన్ని దయచేశాడు. దానికి ఒక నూతన డైమెన్షన్ని దేవుడు ఇచ్చాడు. దానికి ఆ నూతన అర్థం ఏంటంటే ఈ రొట్టె ఏమైపోతుంది ఇప్పుడు? నా శరీరముగా మారుతా ఉంది. ఈ ద్రాక్షారసం ఏమవుతుంది ఇప్పుడు? నా రక్తముగా మారుతా ఉంది. కనుక ఈ రొట్టెను విరిచినప్పుడు, ఈ రొట్టెను మీరు తిన్నప్పుడు మీరు ఏం తింటున్నారు? దేంట్లో పాలు పంచుకుంటున్నారు? యేసు ప్రభుల వారితో మీరు ఏకమవుతున్నారు. ఈ ద్రాక్ష రసాన్ని మీరు సేవించినప్పుడు మీరేమవుతున్నారు? యేసు ప్రభుల వారి యొక్క రక్తములో ఆయనతో పాటు మీరేమవుతున్నారు? ఏకమవుతున్నారు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ రొట్టె ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సేయింగ్ వీఆర్ వన్ విత్ గాడ్. యేసు ప్రభుల వారితో మనం ఏమవుతున్నాము? ఏకమవుతున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తముతో మనం కలిసిపోతున్నాం. మన శరీరము, మన ఆత్మ ఆయనతో పాటు కలిసిపోతుంది. వీఆర్ గెటింగ్ జాయిండ్ టు ద లార్డ్. ప్రభుతో మనం ఏమవుతున్నాం? కలిసిపోతున్నాం. ఆయన శరీరం, ఆయన శిరస్సు మనము
శరీరము. మనం ఏక శరీరముగా మారుతున్నాం. హల్లెలూయా. సో ఇది ఒక నూతన నిబంధన అంటున్నాడు దేవుడు. నూతన నిబంధనలో ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం సేవించినప్పుడు మనము ఆయనను కలిగి ఉంటాం, ఆయన మనలో ఉంటాడు. ఇది నూతన నిబంధన. పాత నిబంధన పోయింది, ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసింది అని యేసు ప్రభుల వారు ఆ నూతన నిబంధనను, ప్రభు యొక్క బల్లను ఎప్పుడు స్థాపించాడు? ఆ గురువారం రోజు ఆయన బల్లను స్థాపించాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును. కాబట్టి తర్వాత మరి గురువారం అయ్యాక వచ్చేదేంటి? శుక్రవారం. శుక్రవారం రోజు, గురువారం రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే వీరందరూ కూడా భోంచేసిన తర్వాత, భోంచేసే ముందు ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యేసు ప్రభుల వారు లేచి బల్ల మీద కూర్చున్నాడు. లేచి ఆయన తన యొక్క నడుమును ఒక టవల్తో కట్టుకున్నాడు. టవల్ని కట్టుకొని పైన వస్త్రాన్ని తీసేసి జస్ట్ ఒక చిన్న అంగీలాగా ఉంది, ఆ అంగీకి టవల్ కట్టుకొని ఒక బేసన్ తీసుకున్నాడు, ఒక పాత్ర తీసుకున్నాడు. ఆ బేసన్ తీసుకొని ఒక జగ్గులో నీళ్ళు తీసుకున్నాడు. నీళ్ళు తీసుకొని తన శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఒకరి దగ్గర వెళ్ళి మోకరించి ఏం చేస్తున్నాడు? మోకరించి వారి దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళ మీద నీళ్లను పోసి టవల్ తీసుకొని తుడుస్తున్నాడు. ఇతను ఎవరు? ఈజ్ అ రబీ. రబీ అంటే బోధకుడు. వీళ్ళందరూ ఎవరు? శిష్యులు. వీళ్ళందరూ ఈ యొక్క కార్యాన్ని చూసి షాక్ అయిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. మాటలు రావట్లేదు. ఎందుకు? రబ్బీ పని చేయడం ఏంటి? బోధకుడు వచ్చి పని చేయడం ఏంటి? ఈ గొప్ప మనిషి పని చేయడం ఏంటి? ఈ ఘనమైనటువంటి యేసు ప్రభుల వారు ఈ కార్యం చేయడం ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి అలాగే కూర్చొని ఉన్నారు, కదలకుండా కూర్చున్నారు. ఎవరు కూడా ఏం అనట్లేదు. యేసు ప్రభుల వారంటే కొంచెం భయం వాళ్ళకి మనసులో, గురువు కాబట్టి భయపడి అలాగే కూర్చున్నారు. వారందరిలో కూడా ఒకడే ధైర్యవంతుడు. ఆయన పేరు ఏంటి? పేతురు. ఆయన ఒక్కడే నిలబడే ఉన్నాడు. నా దగ్గరికి రాకన్నాడు. మీరేంటి నా కాళ్ళు కడగడం? సారీ సారీ సారీ, మేము మీ కాళ్ళు కడగాలి, మీరు మా కాళ్ళు కడగడం ఏంటండి? నేను ఒప్పుకోను అని అన్నాడు. యేసుప్రభులు వారు ఏమన్నారంటే, నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోతే నీతో నాకు ఏ పని కూడా లేదు, మరి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? అరే అలాగైతే మొత్తం కడిగేసేయండి, తల నుండి పాదం వరకు కడిగేయండి అని మన పేతురు అన్నాడు. అన్నప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారంటే, కేవలము పాదాలు కడిగితే మాత్రం సరిపోతుంది. చక్కటి మాటలు ఉన్నాయి. ఒకసారి మనం వెళ్దాం అక్కడ. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నాతో నీకు పాలు లేదు. ప్రిలారా, ఆయన మనలను కడగని ఎడల మనకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఎలా కడగబడాలి? ఆయన రక్తము ద్వారా కడగబడాలి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నారు. ఏం సాదృశ్యంగా చూపిస్తానంటే, నేను నిన్ను కడగాలి, నేను నిన్ను శుద్ధీకరించాలి. నీ యొక్క మురికి కాళ్లను, నీ యొక్క మురికి జీవితాన్ని, నీ పాప జీవితాన్ని, నీ పాప అలవాట్లన్నింటినీ కూడా నేను తీసివేయాలి. నీ పాపాలను నేనేం చేయాలి? కడగాలి. ఒకవేళ నేను కడగకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదు. ప్రియులారా, ఎంత చక్కటి విషయం, ఎంత చక్కటి పాఠాన్ని యేసయ్య నేర్పిస్తూ ఉన్నాడు. ఇఫ్ ఐ డోంట్ వాష్ యువర్ ఫీట్ యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కడగబడకపోతే ఆయనకు నీకు ఎటువంటి సంబంధం లేదు. దెర్ ఇస్ నో రిలేషన్షిప్.
ఎటువంటి సంబంధం ఉండదు. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడినట్లయితే, నీ పాపాలు క్షమించబడినట్లయితే అప్పుడు నువ్వు ఆయన ఏకమవుతారు. హల్లెలూయా. అప్పుడు నీకు ఆయనకు సంబంధం అనేది ఉన్నది అని మనం చూస్తున్నాం. తర్వాత పేతురు ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు, నా తల కూడా, చేతులు తలలు మొత్తం స్నానం చేపిచ్చేసేయండి అంటున్నాడు ఆయన. ఓకే, తర్వాత యేసు అతన్ని చూచి, యేసు పేతురును చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు. స్నానము చేసినటువంటి వాడు పాదములు తప్ప వేరే ఏది కూడా కడుక్కోవాల్సిన అవసరము లేదు. ఇంకా కంటిన్యూ. అతడు కేవలము పవిత్రుడాయెను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. చూడండి ప్రియులారా, స్నానము చేసినటువంటి వాడు కేవలం ఏం చేసుకోవాలంట, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు జనరల్గా ఏం చేయాలి, ఆ రోజుల్లో, ఇప్పుడు మనం చేస్తామో లేదో తెలియదు కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, బయట లోపలికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కునేవారు. కరోనా వచ్చేటప్పుడు మాత్రం అప్పుడు అందరు పాటించారు, అవునా? అన్నీ కూడా, కూరగాయలు కూడా ఏం చేశారు, ఒకవేళ శానిటైజర్ ఉంటే శానిటైజర్ కూడా కూరగాయలు కొట్టి, అవునా, చేతులు కాళ్ళు మొత్తం కదా. సో మనము అనుదినము మన పాదాలు ఏం చేయాలి, కడగబడాలి. స్నానం చేసాం మనం అంటే యేసు రక్తము చేత కడగబడ్డాం. యేసు యొక్క రక్షణ మనకున్నది. కానీ మనము ప్రతిరోజు ఏం చేయాలి, పాదాలు కడుక్కోవాలంటే మనం లోకంలో తిరుగుతున్నాం కదండి, లోకంలో సంచరిస్తున్నాం కాబట్టి అనేక చెత్తలంతా కూడా మన పాదాలకి అంటుకుంటుంది. కనుక ప్రతిరోజు కూడా నువ్వు ఏం చేయాలి, యేసు రక్తము చేత కడగబడాలి. హల్లెలూయా. ఎవ్రీ డే యూ నీడ్ టు కమ్ టు జీసస్ అండ్ సే, జీసస్ ఫర్గివ్ మై సిన్స్. ప్రభు, ఒకవేళ తెలిసి తెలియక నేనేదో చెప్పేసాను, తెలిసి తెలియక ఏదో పాపం చేశాను, ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, ఈరోజు నన్ను కడిగి శుద్ధీకరించు అని చక్కగా ప్రార్థన చేసి పడుకో. హల్లెలూయా. సో యు ఆర్ వాషింగ్ యువర్ బాడీ, యు ఆర్ వాషింగ్ యువర్ సిన్స్ అవే. ఆ రీతిగా నీ పాపాలు ఏమవుతున్నాయి, కడగబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. సో ఈ థర్స్డే, ఈ గురువారం రోజు యేసు ప్రభుల వారు ఈ గొప్ప విషయాన్ని చేశారు. అదేంటంటే ఆయన కూర్చున్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యుల పాదాల దగ్గర మోకరించి బేసన్ తీసుకొని అందులో నీళ్లు పోసి ప్రతి ఒక్కరి పాదాలను కడిగాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఫిలిప్పీ 2:7-8. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము. ఆ రోజుల్లో పాదాలు ఎవరు కడిగేవారు తెలుసా, దాసులు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి స్లేవ్స్, బానిసలు మాత్రమే. ఆ రోజుల్లో బానిసలు ఉండేవారు, బానిసలు కడిగేవారు. గెస్ట్స్ లోపలికి వచ్చేటప్పుడు గెస్ట్స్ యొక్క పాదాలను బానిసలు ఏం చేసేవారు, నీళ్లు పోసి కడిగేవారు. సేవకులు లేక ఆ యొక్క మరి పని చేసేటువంటి వారు వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు మాత్రం, ఇంటి యజమానుడు ఎప్పుడు ఆ పని చెయ్యడు, కానీ మన యేసయ్య పని చేశాడు. హల్లెలూయా. అంటే సీ హౌ మచ్ అవర్ గాడ్ హ్యాస్ తను ఎంతగా దక్కించుకున్నాడు ఒకసారి ఆలోచించాడు. ఆయన ఒక బానిసగా మారడానికి కూడా సిద్ధమైపోయాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన వచ్చి నీ పాదాలు కడగడానికి కూడా సిద్ధమైపోయినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్. తన మహిమను విడిచిపెట్టాడు. ఫిలిప్పీ 2:7-8 అంది, మహిమలో కూర్చున్నటువంటి దేవుడు ఆయన దిగి వచ్చి ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఏం చేశాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మనలాగే దేవుడై ఉన్నాడు. ఆయన మన దగ్గరికి వస్తే దేవుడుగా వస్తే నువ్వు నేను భయపడిపోతామని మనుష్యుని యొక్క స్వరూప్యాన్ని ధరించుకొని మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేసుకున్నాడు. ఓ మై గాడ్, దేవుడే తన్ను తాను ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు నేను ఇప్పుడు కూడా మాకేంటి, మన కాళ్ళు ఎగరేసుకోవాలి కదా. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత మంచివాడిని, నాలాంటి వారు ఎవరు లేరు కదా.
దేవుడే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనం ఈ యొక్క విషయం ద్వారా యేసు ప్రభుల వారు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేయాలి? నీవేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. బీ హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ గురువారమును దానికి ఒక పేరుంది. దాన్ని ఏమంటారంటే మాండీ థర్స్డే అంటారు. మాండీ అనేటువంటి అది పదం, మాండీ థర్స్డే, మాండీ అనేటువంటి పదము లాటిన్ పదం నుండి వస్తుంది అన్నమాట. లాటిన్లో మ్యాండేటమ్ అనేటువంటి పదం ఉంది. మ్యాండేటమ్ అనేటువంటి పదంలో నుండి మాండీ థర్స్డే అని వచ్చింది అనమాట. సో మ్యాండేటమ్ అంటే అర్థం ఏంటంటే మ్యాండేట్ ఇంగ్లీష్లోకి వచ్చింది ఆ పదం. మ్యాండేట్ అంటే ఆజ్ఞ. ఏంటది? ఆజ్ఞ. సో ఈ గురువారం రోజు యేసు ప్రభుల వారు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. యేసు ప్రభుల వారి యొక్క చివరి ఆజ్ఞ, యేసు ప్రభుల వారి యొక్క చివరి ద లాస్ట్ కమాండ్ ఆఫ్ జీసస్. ఆయన ఏదైతే ప్రాముఖ్యం అనుకున్నాడో ఆ మాటలను చివరిగా ఆయన మనతో చెప్పి ఆయన సిలువనెక్కుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటో చూడండమ్మా. 12వ అధ్యాయము యేసు ప్రభుల వారు ఏమంటున్నారు చూడండమ్మా, జాగ్రత్తగా చూద్దాం. రీడ్ సిస్టర్. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు లేదు, యోహాను 13:12 వారి పాదములను కడిగి మరలా ఏం చేశాడు? పై వస్త్రాన్ని వేసుకున్నాడు. మరలా కూర్చొని అడుగుతున్నాడు శిష్యుల్ని. ఏమంటున్నాడు? అమ్మా, నేను నీకు చేసినటువంటి పనులు మీకు తెలుసా? డూ యు నో వాట్ ఐ హావ్ డన్ ఫర్ యూ? నేనేం చేశాను మీకు తెలుసా? ఏం చేశాను మీకోసం? ఇదిగో మీరు నన్ను బోధకుడవనియు నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు ఏం చేశానది ఒక మాదిరి. ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ మాదిరి ఏంటంటే ఒకరి పాదములను మరొకరు కడగాలి. అంటే అందరు కూడా లేచి కమాన్ కడిగేద్దాం పాదాలు అని మీరు రెడీ అయిపోకండి. ఇక్కడ మాదిరి ఏంటో తెలుసా? ఒకరికి మరొకరు ఏమై ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. హెచ్చించుకోవడం కాదు. యు అండ్ ఐ ఆర్ ద సేమ్. మీరు నేను కూడా సమానమే. ప్రతి ఒక్కరము సమానమే. ఒకళ్ళు హెచ్చైనటువంటి వారు, ఒక తక్కువైనటువంటి వారు లేదు బైబిల్లో. ఎక్కువ కులం తక్కువ కులం ఇవంతా కూడా మన దగ్గర లేదు. ప్రతి ఒక్కరూ సమానమే. హల్లెలూయా. సో ఒక్కరి పాదములు మరొకరు ఏం చేయాలి? కడగాలి. దాని అర్థం ఏంటంటే కొంతమంది లిటరల్గా చేస్తారు దాన్ని, కొంతమంది దాన్ని యేసయ్య అన్నాడు కాబట్టి వాళ్ళు ఈ యొక్క గురువారం రోజు పాదాలు కడుగుతూ ఉంటారు కొన్ని మందిరాల్లో. ఓకే, దట్ ఈస్ ఫైన్, మంచిది. కానీ యేసయ్య ఏం చెప్పాడు? మాదిరిని ఇచ్చాను. కడగమనట్లేదు, కానీ ఏం చేశాను? ఒక మాదిరిని చూపిస్తా ఉన్నా. మాదిరి ఏంటంటే ఒకరికొకరు మీరు ఏం చేయాలి? తగ్గింపు కలిగి జీవించాలి. ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారు చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే 3 సంవత్సరాలు తన శిష్యులతో ఉన్న తర్వాత చివరి ఆజ్ఞ. ఆ చివరి ఆజ్ఞ 13వ అధ్యాయములో మనకు కనబడతా ఉంది. ఇదిగోండి 34వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరిని ఒకరు ఏం చెయ్యాలి? ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటి ఆజ్ఞ ఇది? అందరు చెప్పండి. క్రొత్త ఆజ్ఞ. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటి? ఒకరిని ఒకరు మీరేం చేయాలి? ప్రేమించాలి. యు నీడ్ టు లవ్ వన్ అనదర్. హల్లెలూయా. క్రొత్త ఆజ్ఞ. ఇది నిజంగా క్రొత్త ఆజ్ఞనా? ఇది లేవీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము. లేవి 19
పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ. లేవి కాండము 19వ అధ్యాయము నిన్ను వలె నీ పొరుగువానిని 17-18th verse. yes sister చదవండి. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకండి. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగువానిని అయితే ఇది పాత ఆజ్ఞనా కొత్త ఆజ్ఞనా? కన్ఫ్యూజ్డ్ అయిపోయారు కదా. యేసు ఏమన్నాడు ఇక్కడ? ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాడు. పాత నిబంధనలోనే ఉంది ఆజ్ఞ. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అంటున్నాడు. కానీ క్రొత్త ఆజ్ఞ ఎప్పుడైతుందో తెలుసా? ఆ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. క్రొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. సో మన ప్రేమ ఎలా ఉండాలి? దేవుని ప్రేమ. యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి. హల్లెలూయా. అది క్రొత్త ఆజ్ఞ. దట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. మనకి ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ ఏంటి? పాత ఆజ్ఞ ఏంటి? పొరుగువాన్ని ప్రేమించన్నాడు దేవుడు. కానీ యేసు ప్రభువుల వారు అదే ఆజ్ఞను తీసుకొని దానికి ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసి ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరేం చేయాలి? ఒకరు. యేసు ప్రభువుల వారు మనల్ని ఎలా ప్రేమించాడు చెప్పండి? ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి షరతులు లేదు. నువ్వు అలా చేస్తే నిన్ను ప్రేమిస్తాను, ఇలా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను, నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను పట్టించుకో, ఇవన్నీ కూడా కాదు. యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, నేను నిన్ను ప్రేమించినట్లుగా. నేను ఎలా ప్రేమించాను? అన్కండిషనల్, నో కండిషన్స్. ఎటువంటి మరి రూల్స్ లేవు, కండిషన్స్ లేవు. నేను నిన్ను పరిపూర్ణంగా, నువ్వు పాపంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను, నాకు దూరంగా ఉన్నప్పుడే నేను ప్రేమించాను. ఆ యొక్క మరి తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుండి దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేస్తున్నాడు? హృదయం కొట్టుకుంటూ, నా కుమారుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఆయన పాపంలో జీవిస్తూ ఆ పందుల మధ్యలో తిరుగుతున్నప్పుడు కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది తండ్రి ప్రేమ, అది యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ మనము క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. ఇది క్రొత్త ఆజ్ఞ. అది బుధవారం రోజు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, పస్కా పండుగ రోజు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అదేంటంటే, యేసయ్య ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. రెండవది ఏంటంటే, ఆ ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. ప్రియులారా, మీరు ప్రేమించగలరా? యేసయ్య ప్రేమించినట్లుగా ఒకరినొకరు మనము ప్రేమించాలి. తన బిడ్డల్ని మనం ప్రేమించాలి. త్యాగపూరితమైనటువంటి ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ, క్షమాపణ కలిగినటువంటి ప్రేమ, కన్నీరు కార్చేటువంటి ప్రేమ, సేవ చేసేటువంటి ప్రేమ, తగ్గింపు కలిగేటువంటి ప్రేమ. ఇది దేవుని రాజ్యము. హల్లెలూయా. ఇదే దేవుని రాజ్యము. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో ఇది ఉంటుంది. ఈ రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ప్రేమను స్థాపించడానికి, తగ్గింపును స్థాపించడానికి, ఒకరి పట్ల ఒకరు ప్రజలు ప్రేమించుకోవాలని, ప్రజలు ఒకరి పట్ల ఒకరు కక్షలు పెట్టుకోకుండా, వారి మనస్సుల్లో మరి కోపాలు పెట్టుకోకుండా, వారి బీపీలు షుగర్లు పెంచుకోకుండా, వారి జీవితాల్లో సమాధానం, నెమ్మది వారు కలిగి జీవించాలని అది తీసుకొచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ఏదో ఒక రాజ్యాన్ని స్థాపించేసి అందరిలాగా రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన రాలేదు. ఆయన నెమ్మది, సమాధానము ప్రజలకు అనుగ్రహించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. పీపుల్ కుడెంట్ అండర్స్టాండ్ హిమ్. ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి వాళ్ళకి అర్థం కాలేదు. వారి ఆలోచనలు వేరేగా ఉన్నాయి, కానీ దేవుని ఆలోచనలు వేరే. హల్లెలూయా. సో ప్రియులారా, మనము కూడా యేసు వలె మనము ఉండాలి. యేసు ప్రేమించినట్లుగా మనము కూడా ఏం చెయ్యాలి? ఓకే అన్న, యేసు ప్రేమించినట్లుగా మనం ఎలా ప్రేమించాలో మాకు చెప్పండి అంటే కొన్ని మాటలు చెప్తాను. మొదటిగా యేసయ్య ఎలా ప్రేమించాడో మీకు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, యేసు తన శిష్యులను ప్రేమించాడంట. చూడండి, ఆ యొక్క 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని, లోకములో నుండి తండ్రి దగ్గరికి
వెళ్ళవలసినటువంటి గడియ వచ్చేసిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి లోకములో ఉన్న తన వారిని బైబిల్ ఏమో తెలుసా, దేవుడు లోకం అంతటిని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. హీ లవ్స్ ఎవ్రీబడి, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ చూజ్ హిమ్. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, ఆయనను అంగీకరిస్తారు. ఆయనను అంగీకరించినటువంటి వారు ఏమవుతారు, ఆయన వారుగా మారుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని సృజించినటువంటి దేవుడు కనుక అందరిని ప్రేమించేటువంటి వాడు. కానీ ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు ఏమవుతారు, ఆయన కుటుంబంగా మారుతారు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మీరు ఎవరిని ప్రేమించాలమ్మా, మీ కుటుంబము, యువర్ ఓన్ ఫ్యామిలీ, నీ సొంత కుటుంబము. యేసు ప్రభువు వారు తన కుటుంబాన్ని ప్రేమించాడు. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి సిస్టర్. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. వారిని ఎలా ప్రేమించాడంట, అంతం వరకు. టిల్ ది ఎండ్ హీ లవ్డ్ దెమ్. వాళ్ళు పేతురు కొన్ని గంటల్లో నువ్వు ఎవరో నాకు తెలియదని చెప్తాడు. ఆయనకు తెలుసు, అయినా సరే ఆయన పాదాలని కడిగాడు. యూదా ఇస్కరియోతు ఇంకా కొన్ని గంటల్లో ఆయన అప్పగించేస్తాడు. అయినా సరే యేసయ్య యూదా ఇస్కరియోతు యొక్క పాదాలు కూడా ఏం చేశాడు, కడిగాడు. ద మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు బిట్రే హిమ్, ఎవరైతే అతన్ని అప్పగిస్తాడో అతన్ని కూడా యేసయ్య ప్రేమించి ఆయన పాదాలు కూడా కడిగినటువంటి దేవుడు. శిష్యులందరూ కూడా ఇంకా కొన్ని గంటల్లో ఆయనను విడిచి పారిపోతారని తెలుసు ఆయనకి. అయినా సరే శిష్యుల్ని ఏం చేశాడు, ప్రేమించాడు, వారి పాదాలను కడిగాడు. ప్రియులారా, యేసు ప్రేమ అలాంటి ప్రేమ, క్షమాపణ కలిగినటువంటి ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ. తప్పులు చేసినా సరే తప్పులను పట్టించుకోకుండా క్షమించేటువంటి ప్రేమ. కొంతమంది యొక్క మనస్సులో చుచ్చుకొని ఉంటుంది అన్నమాట పగ, కోపము. ఆ కోపము తీసివేయడానికి చాలా కష్టం. దే కెనాట్ ఫర్గెట్, దే కెనాట్ ఫర్గివ్. వాళ్ళు మర్చిపోలేరు, క్షమించలేరు. ఎందుకంటే అంతగా వారు గాయపడ్డారు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వారు గాయపడినట్లయితే వారు ఏం చేస్తారంటే, నేను వారి దగ్గరికి వెళ్ళను, నేను వారిని క్షమించను అని అంటారు కదా. ఎందుకంటే వారు బహుశా వారు చాలా గాయపరిచారేమో. వారు మరలా కొన్నిసార్లు మరలా జ్ఞాపకం చేసుకుంటారు, వాడు అలా చేశాడు, ఆమె అలా చేసింది. ఎప్పుడు అది 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే మీరు ఏం చేయలేదు, వాడు అలా అన్నాడు. ఆ రోజు ఆ టైం థర్స్డే 5 o'clock సాయంత్రం ఇది లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది పని చేశారు, అందుకే నేను వారిని క్షమించను అని వారి మనస్సులో హృదయంలో కఠినత్వాన్ని పెట్టుకుంటారు. ప్రియులారా, దాన్ని మనం ఏం చెయ్యాలి, విడుదల చేయాలి. హల్లెలూయా. యేసయ్య పేతురును ప్రేమించాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు అనేసాడు ఆయన. ఎవరు? పేతురు. ఐ డోంట్ నో జీసస్. యేసు ఎవరు నాకు తెలియదు అని చెప్పేశాడు. ఎంత బాధ వేస్తుంటుంది యేసయ్యకి. హల్లెలూయా. సో యేసు వలె ప్రేమించాలంటే మనం ఏం చేయాలి, ఇతరులను క్షమించాలి. శిలువ మీద నుండి ఆయన ఏం చేశాడు, క్షమించాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. యేసు వలె ప్రేమించాలంటే కనికరము కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రజల పట్ల, నీ సహోదరుల పట్ల, దేవుని బిడ్డల పట్ల నీ హృదయములు కనికరం ఉండాలి. యేసు ప్రభువు వారు కన్నీరు కార్చాడు. లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చాడు. యెరూషలేమును పాడైపోతూ ఉన్నప్పుడు దాన్ని చూసి కన్నీరు కార్చాడు యేసయ్య. తన హృదయము కనికరం కలిగేటువంటి హృదయము. వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన తట్టుకోలేక వారికి 5 రొట్టెలు 2 చేపల్ని వారు ఏం చేశాడు, వారికి పంచిపెట్టాడు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని చూసి బాధపడి యేసయ్య ఏం చేశాడంటే వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయన కనికర స్వరూపుడు. ఆయన మన హృదయాల్లో కూడా దేవుని కనికరం అనేది ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని కనికరముతో నువ్వు కదిలించబడాలి. మన భారతదేశంలో మరి చీకటి ప్రదేశం ఇది. దిస్ ఇస్ ద డార్క్ ప్లేస్. ఆ రోజుల్లో మన దేశంలో దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ అనేది లేదు. స్త్రీలకు మరి 15 yearsలోనే వాళ్ళకి వివాహం చేసేసేవారు. భర్త ముసలోడు చనిపోయేవాడు, దాని తర్వాత వీళ్ళ జీవితం అంతే, అలాగే ఉండిపోయేవారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సతి అనేది ఉండదు.
ఆ సతి అంటే భర్త చనిపోతే వీళ్ళు భార్య కూడా ఆ యొక్క దాంట్లో వాడు ఆ మంటలు దూకి వాళ్ళు కూడా చనిపోవాలి. ఇటువంటి చీకటి దేశం మన దేశం. పిల్లలు ఏం చేసేవారంటే ఆ యొక్క హుగ్లీ దగ్గర ఉన్నటువంటి నది బ్రహ్మపుత్ర నదిలో వాళ్ళు పిల్లల్ని వేసేసేవారు, చిన్న పసిపిల్లల్ని అర్పణగా బలులుగా. భయంకరమైనటువంటి ఈ దేశములో దైవజనులు వచ్చారు. హల్లెలూయా. దైవజనులు వచ్చి సువార్తను ప్రకటించారు, జీవితాలను మార్చారు. సువార్త అనేది మన దేశంలోకి తీసుకొచ్చారు. దేవుడు ఎవరో వారు చూపించారు. దేవుడు ఇలా ఉంటాడమ్మా, దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు మరి బలులను కోరట్లేదు, ప్రాణాన్ని కోరట్లేదు, ఆయన కేవలం నీ హృదయాన్ని కోరుతున్నాడు అని సత్య సువార్తను తీసుకొచ్చి మన భారతదేశం ఈ చీకటి ప్రాంతంలో దేవుని యొక్క వెలుగును వారు ప్రకాశింపచేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అటువంటి కనికరముతో నిండిపోయి వారు ఎంతో త్యాగముతో వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ మస్కిటోస్ భయంకరంగా ఉంటాయి, మలేరియాతో చాలామంది చనిపోయారు, అనేక రోగాలతో చనిపోయారు. అయినా సరే వారు నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ప్రియులారా, ఇది దేవుని యొక్క కనికరము, ఇది దేవుని యొక్క కృప. దిస్ ఈస్ ద కంపాషన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులో ఉన్నటువంటి కనికరం ఇదే. యేసు ప్రభుల వారు మనకు చూపించినటువంటి మార్గం. హల్లెలూయా. ద వే ఆఫ్ కంపాషన్. మొదటిగా యేసు వలె మనము క్షమించాలి, యేసు వలె మనము కనికరమును చూపించాలి. మూడవది ఏంటంటే యేసు వలె మనము సేవ చేయాలి. యేసు వలె ఏం చేయాలి? సేవించాలి. మనుష్య కుమారుడు సేవ చేసుకోవడానికి రాలేదు, కానీ సేవించడానికి వచ్చాడు. హీ కేమ్ నాట్ టు బి సర్వ్డ్ but to serve and give his life as a ransom for many by serving. సేవ చేయడం. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే ఐ మస్ట్ బి అ సర్వెంట్. ఏంటిది? సేవకుడను. అందుకే దైవజనులు ఏమంటారంటే సేవకులు అంటారు. వాళ్ళు వీఆర్ ఓన్లీ సర్వెంట్స్. మేము కేవలము సేవకులు మాత్రమే, మాలో ఏ గొప్పతనము లేదు. కేవలము సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. We are called to help, we are called to encourage, we are called to serve. సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ సేవను ముందుగా పెట్టుకొని అనేక మంది భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లోర్ కాలేజ్లో అమీ కార్మైకల్ అనేటువంటి దైవజనురాలు ఆమె వచ్చి సిఎంసి వెల్లోర్ కాలేజ్ని, మెడికల్ కాలేజ్ని స్థాపించింది. ఫ్రీ అందరికీ కూడా ఉచితమైనటువంటి శ్రేష్టమైనటువంటి మెడిసిన్స్, శ్రేష్టమైనటువంటి మెడికల్ మరి సర్వీస్ని ఎవరిచ్చింది? ఆమీ కార్మైకల్. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా ఒక చక్కటి మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసింది. ఈరోజు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా. ఈరోజు కూడా ఇండియా దేశంలో ఉన్నత మెడికల్ కాలేజ్లో సిఎంసి వెల్లోర్ అని అంటారు. వెల్లోర్ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. సేవ చేశారు వాళ్ళు. హల్లెలూయా. లెప్రసీతో ఉన్నటువంటి వారి దగ్గరికి బరిపాడ అనేటువంటి గ్రామము ఒరిస్సాలో ఒక దైవజనుడు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి దైవజనుడు తన భార్యను, తన ముగ్గురు బిడ్డలను తీసుకొని వచ్చాడు. ఇండియా దేశానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశాడు. కుష్ఠరోగులంటే అందరికీ భయం. ఎందుకు? మాకు కూడా వచ్చేస్తాము కదా, అంటు రోగం అనుకుంటారు. వారిని చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోగం ఏం చేస్తుందంటే చేతులు తినేస్తుంది, బాడీ పార్ట్స్ని తినేస్తుంది అనమాట. ముక్కులు తినేస్తుంది, ముక్కులు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, కళ్ళు ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. భయంకరమైనటువంటి వారి మధ్యలో ఈ దైవజనుడు వచ్చి సేవ చేశాడు. హల్లెలూయా. వారి కోసం హాస్పిటల్ని కట్టాడు, వారి మధ్యలో సేవ చేశాడు. కానీ ఏం చేశారో తెలుసా? దైవజనుడిని చంపేశారు వాళ్ళు. ద మ్యాన్ హూ కేమ్ టు సర్వ్, సేవ చేసేటువంటి ఈ యొక్క గొప్ప దైవజనుడిని తన సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పాడైపోయినటువంటి ఈ యొక్క మరి మారుమూల ప్రాంతములో, ఒరిస్సా ప్రాంతం మారుమూల గ్రామాల్లోకి వచ్చి సేవను వారు చేశారు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క హృదయము అలాంటిది.
మన యేసయ్య మనకు చూపించినటువంటి మార్గము, అది సేవ చేసేటువంటి మార్గము. తర్వాత యేసు ప్రభుల వారు మరి తన యొక్క ప్రేమను ఎలా చూపించారంటే ప్రజలతో సమయాన్ని గడిపారు. ఏం చేశారు? టుడే వీ హ్యావ్ నో టైం. మనకేంటి, టైమే లేదు. ఒకరితో మాట్లాడాలంటే లేదు, దెర్ ఇస్ నో టైం. ఒకరితో కలిసి 2 మాటలు పరామర్శించాలంటే దెర్ ఇస్ నో టైం. ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ 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 రన్నింగ్. ఆ పని ఈ పని ఈ పని ఆ పని. యేసు ప్రభుల వారు జక్కయ్య దగ్గరికి వచ్చి, అరే బాబు, నీ ఇంటికి నేను ఈరోజు వస్తున్నాను, హల్లెలూయా, దిగిరా, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ. నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూర్చొని ఎంతోసేపు యేసయ్య మాట్లాడాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఎంతో సమయాన్ని గడిపాడు. మన యేసయ్య హీ వాంట్స్ టు బీ విత్ పీపుల్. ప్రజలతో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు ఆయన, హల్లెలూయా. హీస్ అ గాడ్ హూ లవ్స్ టు స్పెండ్ టైం విత్ అస్. మనతో పాటు సహవాసం చెయ్యాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు వచ్చి నీతో పాటు ప్రార్థన చేస్తాడు ఆయన. ఒక దైవజనుడు యొక్క వీడియో నేను చూస్తూ ఉన్నాను సమ్ టైమ్ బ్యాక్. దైవజనుని పేరు సెల్వరాజ్. ఆ సెల్వరాజ్ అనేటువంటి దైవజనుడు ఒకనొక రోజు దినమంతా కూడా ఆయన ఏమనుకున్నాడు, ఈ రోజంతా కూడా నేను ప్రభు కోసం కేటాయిస్తాను, ఈ దినమంతా ప్రార్థనలో నేను ఉంటానని చెప్పి అంతా కూడా తలుపేసేసుకొని కూర్చొని ప్రార్థిస్తున్నాడు. తన ఎదుట మరి అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకొని ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం, చక్కగా ఉపవాసం ఉండి దినమంతా దేవునితో గడుపుతానని చెప్పి సంతోషంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించడానికి సిద్ధమైపోయాడు. సిద్ధమైనప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తన యొక్క ఫ్యామిలీ కుటుంబము, ఆయనకు ఉన్నటువంటి మరి పరిచర్య చేసేటువంటి వాళ్ళందరికీ చెప్పాడు, ఈరోజు నాకు డిస్టర్బ్ చేయకండి, ఎవరు కూడా లోపలికి రాకండి, తలుపేసేస్తున్నాను, లోపలికి ఎవరికి డిస్టర్బ్ చేయకండి, నేను దేవునితో సమయం గడుపుతాను ఈరోజు అని చెప్పి అలాగే కూర్చొని ప్రార్థించడానికి సిద్ధమైపోయినప్పుడు తలుపు తెరిచింది. ఎవరిని తీయొద్దని చెప్పానేంటి, వీళ్ళందరూ కూడా ఎవరు వస్తున్నారు లోపలికి అని చూసినప్పుడు యేసు ప్రభుల వారు లోపలికి వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు లోపలికి వచ్చారంట. మనము ఒకరినొకరు చూస్తున్నట్లుగా ఆయన యేసయ్యను చూశాడు. హీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ యూ విల్ సీ అంట. హల్లెలూయా. అందరికంటే చక్కటి వాడు, అందరికంటే మరి గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి వాడు. అతను చూస్తే, యేసు ప్రభుల వారిని చూస్తే చూసుకుంటూ ఉండిపోతావు. అలాంటి గొప్ప వ్యక్తి. హీ కేమ్, ఆయన వచ్చాడు. సెల్వరాజ్ గారు అలాగే చూస్తూ మాటలు లేకుండా ఉండిపోయినప్పుడు ఆయన అన్నాడు, సెల్వరాజ్ నేను వచ్చాను, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఏమన్నాడు? కలిసి ప్రార్థన చేద్దాం. లెట్ us pray together. నువ్వు అనుకుంటున్నావేమో ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ నేను ఒక్కడే ప్రార్థన చేస్తున్నాను. లేదు, జీసస్ ఇస్ ఆల్సో దేర్. హల్లెలూయా. 2-3 నా నామంలో కూడి ఉంటే నేను వచ్చేస్తాను, వారి మధ్యలో నేను ఉంటాను. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీతో పాటు ఆయన కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. సో సెల్వరాజ్ గారు ఏం చేశారంటే, ఒక్కొక్క లెటర్ని తీసుకొని ప్రార్థించేటప్పుడు యేసయ్య ఆ లెటర్స్ తీసుకొని ఆయన అనుకున్నాడు, అందరికీ ఒకసారి ఇట్లా పెట్టేసి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు ఆయన. యేసయ్య పౌషుడు, యేసయ్యకి టైం లేదేమో, ఇలా చేయి పెట్టేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కానీ ఆయన యేసయ్య ఒక్కొక్క లెటర్ తీసుకొని దాని గురించి చదివి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. అంటే ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. ఆయన హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ అస్. మనతో సమయాన్ని గడపాలి. మనకు టైం లేదు, మనం ఇలా పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం కదా. హీ రీడ్స్ ఎవ్రీ లెటర్. ప్రతి లెటర్ని చదివి ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? తన అంతరంగములోనూ వేదనతో ప్రార్థన చేశాడంట. విత్ యాగనీ హీ వాస్ ప్రేయింగ్. ఈయన చూసి ఆశ్చర్యపడిపోయాడు. యేసయ్య ప్రార్థన ఎలా ఉందంటే, ఓ ప్రభువా, ఇదిగో దేవా ఈ కార్యాన్ని జరిగించు నాయన. వేదనతో రోదనతో ప్రార్థన చేశాడు. గెత్సేమనీ తోటలో ఆయన ఎలా ప్రార్థన చేశాడు మీకు తెలుసు. హల్లెలూయా. సో ప్రియులారా, జీసస్ వాంట్స్ టు బీ విత్ us. యేసయ్య మనతో ఉండాలని ఆశపడుతున్నాడు, మనతో సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలి? ఆయనతో సమయాన్ని గడపాలి. డోంట్ బీ టూ బిజీ ఫర్ జీసస్. యేసయ్యకు చాలా బిజీగా ఉండకండి. మనం ఇచ్చేది కొంత సమయమే దేవునికి, మిగతా సమయం అంతా కూడా మనదే. డోంట్ బికమ్ టూ బిజీ ఫర్ జీసస్. హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ యూ. నీతో సమయం గడపాలని, నీతో స్నేహంగా ఉండాలని, నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. హీ విల్ స్పీక్. ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడేటువంటి దేవుడు, ఎందుకంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. హీ ఈజ్ లివింగ్ గాడ్.
ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి జీవం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వింటాడు. రెండవది ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు. నీ చెవులు తెరిచిపెట్టినట్లయితే ఆయన జవాబు నువ్వు వింటావు. హల్లెలూయా. యు విల్ లిసన్ టు హిస్ ఆన్సర్స్. హీ స్పోక్ టు మీ మెనీ టైమ్స్. నాతో అనేక మార్లు మాట్లాడినప్పుడు కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, నేను వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆయన వేరే విధంగా ఆయన ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనము ఆయనతో సమయాన్ని గడపాలి. కనుక ప్రియులారా, యేసు వలె మనం జీవిద్దాం, యేసు వలె మనం ప్రేమిద్దాం, యేసు వలె ఆయన కోసం మనం జీవించాలి. కనుక ఈ యొక్క పరిశుద్ధ వారము, ఈ యొక్క వీక్ అంతా కూడా ఏమంటారు? హోలీ వీక్ అని అంటారు. పరిశుద్ధ వారము ఎప్పుడైతే ఈ యొక్క మరి యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు, దాని తర్వాత మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఆయన చనిపోతాడు. సిలువ మీద చనిపోతూ ఉన్నాడు. ఉదయకాలము 9 గంటలకి ఆయన సిలువ వేశారు. 3 గంటల వరకు 6 గంటలు సిలువ మీద ఆయన మరి ఉండి 3వ గంటలకి 3 o'clock సాయంకాలము ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో వేశారు. సమాధిలో పెట్టిన తర్వాత శనివారం అంతా కూడా సమాధిలోనే ఉన్నాడు. మరి ఆదివారము ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. హల్లెలూయా. సో ఈ దిస్ ఎంటైర్ వీక్ ఇస్ కాల్డ్ హోలీ వీక్. మీరు కూడా ఈ యొక్క వారమును, మరి ఈ యొక్క వారాన్ని మీరు చక్కగా గుర్తించండి. దిస్ ఇస్ పరిశుద్ధ దినము, పరిశుద్ధ వారం ఇది. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇది మరి ఊరికే మరి దీనిని సులభంగా తీసుకోకండి. పరిశుద్ధ వారం ఇది. మన యేసే మన కోసం ప్రాణం పెట్టినటువంటి వారం. మన కోసం గెత్సెమనీ తోటలో ప్రార్థన చేశాడు ఆయన. జీసస్ ప్రేడ్ ఫర్ యూ. యేసే నీ కోసం ప్రార్థన చేశాడు. తెలుసా మీకు విషయం? ఎక్కడ? గెత్సెమనీ తోట. మీరు నమ్మరేమో చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. జీసస్ ప్రేస్ ఫర్ హిస్ డిసైపుల్స్. తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ ఆయన నీ గురించి, నా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి కొరకు నా వాక్యాన్ని విని విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరి కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను. అంటే నీ కోసం, నా కోసం ఆయన వాక్యాన్ని విని, వాక్యాన్ని నమ్మినటువంటి నీ కోసం, నా కోసం కూడా యేసయ్య ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గెత్సెమనీ తోటలో మోకరించి తండ్రి దగ్గర మొరపెట్టినటువంటి గొప్ప మన దేవుడైనటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ పరిశుద్ధ వారములో పరిశుద్ధ జనముగా, పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఆయన కోసం మనం జీవిద్దాం. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. మనల్ని మనము తగ్గించుకొని, గాడిదనెక్కి యేసయ్య వచ్చినట్లుగా మనల్ని మనము తగ్గించుకొని ఆయన మహిమ కొరకు మనము జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎక్కినటువంటి గాడిద మీద సిలువ ఉంది. తెలుసా మీకు? గాడిద పైన ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? ఒకసారి మీరు మేబీ యూ కెన్ చెక్ దట్ ఇన్ గూగుల్. ఒకసారి చూపించాను మీకు. ఆ గాడిద మీద సిలువ గుర్తుంటుంది. యేసు ప్రభుల వారు గాడిదనెక్కి ఆయన యెరూషలేములోకి వచ్చారు. కనుక మరి ఈ యేసు ప్రభుల వారు ఈ యొక్క పరిశుద్ధ వారములో మనకు నేర్పించినటువంటి పాఠాలు మరి ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకు టైము లేదు. కాబట్టి మనము చక్కగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో యేసు మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ప్రేమిద్దాం. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. మనల్ని మనము పరిపూర్ణంగా తగ్గించుకుందాం. తగ్గించబడినటువంటి వారు హెచ్చించబడతారు. ఆయన తగ్గించబడ్డాడు, తాను తగ్గించుకున్నాడు. కనుక మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన కోసం మనం జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములకు పాత్రుడైన దేవా నీకే స్తోత్రం. తండ్రి దేవా, ఇదిగో ప్రభువా, ఈ పరిశుద్ధ వారములో తండ్రి మేము ఎంటర్ అయి ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో తండ్రి ఈ చివరి వారము ప్రభువా. లార్డ్, దిస్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, లార్డ్ వి నో యు ఆర్ విత్ అస్. ప్రభువా, నీవు మాకు తోడై ఉన్నావు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మేము ప్రార్థించినప్పుడు మాతో ప్రార్థిస్తున్నావు. మేము మోకరించినప్పుడు మాతో పాటు మోకరిస్తున్నావు తండ్రి. ఇదిగో నీవు మోకరించి మీ యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నావు ప్రభువా. అయ్యా, మేము ఏ పాటి వారమయ్యా? మట్టి లాంటి వారము, దుమ్మి లాంటి వారము ప్రభువా. మాలో ఏ గొప్పతనము లేదు, ఏ మంచితనము లేదు ప్రభువా. అయ్యా, మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను దయచేయండి అయ్యా.
చక్కగా ప్రవర్తించే కృపను మాకు దయచేయండి. చక్కగా తండ్రి నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నీవలే ప్రభువా ఇతరులను ప్రేమించే కృపను దయచేయండి అయ్యా. తండ్రి నీవలే ప్రభువా క్షమించే గుణము మాకు దయచేయండి అయ్యా. నీవలే ప్రభువా మేము జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీవలే ప్రభువా మేము ప్రజల యొక్క శ్రమలు చూసి కన్నీరు కార్చే కృపను మాకు దయచేయండి. హెల్ప్ us to cry, help us to weep for others. ఇతరుల కొరకు తండ్రి గెత్సేమనే తోటలో నువ్వు కన్నీరు కార్చి ప్రజల కోసం ప్రార్థన చేసావయ్యా. నీ శిష్యుల కోసం ప్రార్థన చేసావు, మా కోసం ప్రార్థన చేసావు. మేము కూడా తండ్రి కన్నీటి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి అయ్యా. మందిరముగా తండ్రి ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు తండ్రి భారముతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు తండ్రి ఇదిగో తండ్రి నీ వలె మేము ఒకరినొకరు ప్రేమించాలి, నీ చివరి ఆజ్ఞను పాటించేటువంటి వారిగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. అయ్యా నీ సంఘముగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీతో ప్రభువా నీ యొక్క శరీరంలో నీ రక్తమును మేము తండ్రి తీసుకుంటూ ఉన్నప్పుడు నీతో మేము ఏకమవుతున్నామని మేము గుర్తించి తండ్రి నీ కోసం జీవించే కృపను మాకు అందరికీ దయచేయండి. శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు తండ్రి మేలు, క్షేమము, నెమ్మది వారికి దయచేయండి. కోడి తన యొక్క పుంజులను రెక్కల క్రింద పెట్టుకున్నట్లుగా నీవు కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల క్రింద దాచిపెట్టాలని ఆశపడుతున్నావు. ఎప్పుడు కూడా నీ రెక్క నీడల్లో ప్రభువా మేము నిలిచి ఉండే కృపను దయచేయండి. నీ దగ్గర నుండి పారిపోకుండా ఇదిగో మా సొంత పనులు మేము పెట్టుకొని తండ్రి దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ తప్పిపోయిన కుమారుడు వల్ల పారిపోకుండా ప్రభువా అయ్యా, పేతురు వల్ల పారిపోకుండా, యూదా ఇస్కరియోతు వల్ల ప్రభువా మేము దూరం అయిపోకుండా అయ్యా నీ యొక్క రెక్క నీడల్లోనే మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి. అనుదినము తండ్రి మా పాదాలు నీ యొక్క రక్తము ద్వారా కడుక్కునే కృపను మాకు దయచేయండి. ఈ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.